నాకు తెలిసిన అంబటి రాంబాబు గారు ఎప్పుడూ కూడా ఒరే అని కూడా మాట్లాడారు, ఎప్పుడు కూడా అలాంటి భాష మాట్లాడలేదు. ఎందుకు మీరు ఆ రోజు నోరు జారారు? రోడ్డు మీద నేను వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా కర్రలతోనూ రాడ్డులతోనూ దాడి చేసి నన్ను కొట్టాలని, నా కారు పగలగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు దాన్ని బుర్రలోంచి క్షమాపణ చెప్పి తొలగించందే నాకు నిద్రపట్టదు. ఆ మోరల్ వాల్యూస్ కోసం నేను చెప్పాను. ఇది చంద్రబాబు అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెడతాడు, 18 రోజులు ఉండాల్సి వచ్చిందని భయపడి ఏకధాటిగా 5 గంటలకు వచ్చిన వాళ్ళు 12 దాటేదాకా వెళ్ళలేదు సార్. దాడి జరుగుతూనే ఉంది. నాకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాధ అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ఐఎమ్ సేఫ్ టిల్ నౌ అన్నా. టిల్ నౌ ఐఎమ్ సేఫ్ అన్నా. టిల్ నౌ ఐఎమ్ సేఫ్. అంబటి రాంబాబు అనేవాడు క్షేమంగా బయటకు వస్తాడా రాడా? అంబటి రాంబాబును చంపేస్తారా ఏంటి? జైల్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు జడ్జి గారికి చెప్పారంట. ఎస్, నిజమేనా? కింద పడుకున్న అంత రచ్చరచ్చగా ఉంది కింద. ఆ పక్కనే ల్యాబరేటరీ. చెప్పు ఉంటే ఆ చెప్పు తల కింద పెట్టుకున్నా, కూర్చోబెట్టారు నేల మీద కూర్చోబెట్టి నన్ను ఇట్ట బాగా నడు ఇట్లా చేసి ఈ 2 కాళ్ళు చాపమన్నారు. అనుకుని ఈ 2 కాళ్ళని వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్కి ఆదేశిస్తే ఈ కాళ్ళని బూటు కాళ్ళు పెట్టి సాగదీస్తున్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే వీటి మీద ఖచ్చితంగా ఉన్న చర్యలు ఉంటాయా? ఇందాక చెప్పాను కదా, దీన్నే వదిలిపెట్టిన. నువ్వు పోలీస్ ఆఫీసర్వి, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఎవరిని చేస్తున్నావు తెలుసా నీకు? మళ్ళా అదృష్టం బాగుంటే మినిస్టర్ కూడా అయ్యేవాడిని. తేలిగ్గా వదిలిపెడతాను అనుకోమాక. నా సంకేతం ఏమని ఇచ్చాను? మళ్ళా 3వ కేసులో పెడతామన్నారు కదా, అప్పుడు ఇంకోటి సింపుల్ రెడీ చేసుకున్నా. ఈసారి ఇలా అన్నాం అనుకున్నా. లెట్ us ఇన్వైట్ మోనికా గారు. దాడి చేసే టైంలో మీరు ఇక్కడే ఉన్నారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్? అక్కడ పగల కొడుతూ ఇంట్లోకి దూసుకుని రావడం, మెయిన్ గేట్ని వాళ్ళు ఓపెన్ చేసేసి బ్రేక్ చేసి వాళ్ళు లోపలికి రావడం జరిగింది. రాంబాబు గారి లెగసీని క్యారీ చేసే ఆలోచన మీకు ఏమైనా ఉందా? టైమ్ షుడ్ డిసైడ్ మెనీ థింగ్స్. ఆ డైలాగ్ ఇంకా పవర్ఫుల్గా చెప్తున్నా. రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయలేదు.